రంపచోడవరం పరిధిలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. బహిరంగ మార్కెట్లో 60 నుండి 62 ఉన్న కిలో రా రైస్, స్టీమ్ రైస్లను రాయితీ ధరలపై కేవలం 50 రూపాయలకే అందించేలా 3 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన పోషకాహారం అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ సదుపాయాన్ని స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా మన కుటుంబ ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిషరీస్ అందరికీ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మంచి శుభవార్త అనేది చెప్పడం జరిగింది. అందులో మన రంపచోడవరం నియోజకవర్గంలో 3 పాయింట్స్లో ఈ యొక్క రా రైస్, అదేవిధంగా స్టీమ్డ్ రైస్ అవకాశం మనకు కల్పిస్తూ ఉంది. బయట ప్రైస్ చూస్తే 60 రూపాయలు, 62 ఉన్నాయి. కాస్త మన దగ్గర 50 రూపాయలకి ఇచ్చినటువంటి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా డిపోస్ దగ్గర మనం ఇవ్వడం జరుగుతుంది. ఇలా 3 పాయింట్లు ఈ అవకాశం మనం కల్పిస్తూ ఉన్నాం. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇచ్చి ఏ స్టేట్లో ఉన్నా సరే ఆ కార్డును ఉపయోగించి ఆ యొక్క బెనిఫిట్స్ మనం పొందేటువంటి అవకాశం ఇప్పటికే మనకి కూటమి ప్రభుత్వం కల్పించింది. దానిలో పాటు ఈరోజు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇంత మంచి పోషకాలు కలిగినటువంటి బియ్యాన్ని మన కుటుంబ ప్రభుత్వం మనకు అందిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు రంపచోడవరం నియోజకవర్గంలో, రంపచోడవరం హెడ్ క్వార్టర్లో, రంపచోడవరం మండలంలో ఈ యొక్క సెంటర్ని మనము ఓపెన్ చేసుకోవడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని మీరు ఆనందంగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.